ఎట్లా మాట్లాడాలా మీకు తెలియదా? వాళ్ళ అమ్మతో ఎట్లా మాట్లాడుతున్నారా? నువ్వు ఎంతున్నో అంతలోనే మాట్లాడాలి, ఎక్కువ తక్కువ మాట్లాడదు. నీకు పైసలు నీకు కొత్త బండి అన్నావు, కొత్త బండి ఇప్పించేస్తా. శాంపుల్ కాదు ఉన్నది మొత్తం పోతుంది. సో అందరికైతే తెలిసిందే, మొత్తం 4 రోజుల నుంచి అయితే కొట్లాటలు ఇవన్నీ ఆలోచి ఇలా కొట్టుడు, మేము పోయి అలా కొట్టుడు, పెద్ద లొల్లిలు అవుతున్నాయి. నిన్న బబ్బు అని అమ్మొచ్చి మాట్లాడుతుంటే కూడా రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నారు. ఇవాళ ఏం చేసేలేదు, వాళ్ళకి కూడా ఫోన్ చేసి పిలిచిన, ఇమ్రాన్ కూడా ఫోన్ చేసి పిలిచినాము. ఇవాళనే సెటిల్మెంట్ చేసేది మీద ఇదంతా వేస్ట్ పంచాయతీలు అవుతున్నాయి. కాలిపల్లి బయట కూడా చూసినా కూడా ఇంద్రాబాయ్ ఇట్లా కొట్టుకుంటారు అది అని చెప్పి మాకే గలీజ్ అనిపిస్తుంది. ఇవాళ అన్న వాళ్ళని అయితే పిలిచినా వాళ్ళైతే వస్తారు. ఇమ్రాన్ మునడాగా శ్రీశైలం అయితే వేయండు, ఆయన కూడా వచ్చి మాట్లాడరా బయట. వాళ్ళు నాకు తెలుసు ఏం రా వాళ్ళు ఫోన్ చేస్తారు. హలో వస్తున్నా అన్నారు కదా అన్న, మాట్లాడు అన్నా. హలో అరే అన్న, అన్న వస్తుండనా, మీరు వచ్చేసేయండి. జర తొందర రండి అన్న. వస్తురా అన్న, ఏమున్నా ఇచ్చేదామన్నా అయిపోతానా? జల్దీ రారా జర పన్ను ఉన్నాయి. వాళ్ళు అయితే వస్తారు. మాట్లాడుతురా బండి ఏదో ఒకటి అన్నకైతే ఫోన్ చేసి రమ్మని వాళ్ళు వచ్చిరని చెప్పు. చెప్పురా మాట్లాడరు. వస్తుండ అన్న అయితే వస్తున్నా. ఫోన్ చేసినావారా? కలుస్తలేదు ఫోన్ అయినది. వాళ్ళు వచ్చిర్రు రా భయ్, వాళ్ళు వచ్చారు. అది కూర్చోరా ఇస్తాం రాగానే. ఆయన వస్తున్నాను, ఆయన రాగానే మాట్లాడు. మాట్లాడుతున్నా ఫైనల్ చేసుకోండి. సరే అన్న, వచ్చినప్పుడే ఎట్లా మాట్లాడాలా మీకు తెలియదా? వాళ్ళ అమ్మతో ఎట్లా మాట్లాడుతున్నారా? లేడీస్ తో ఎట్లా మాట్లాడాలి? బండి ఇప్పిస్తా, దాని గురించి మొత్తం నాశనం చేయి. నీకు కొత్త బండి ఇప్పిస్తా, నడు పోదాం. బండి ఇదే పాతది, నడు. నీకు బండి ఎందుకు మళ్ళీ ఎట్లా మాట్లాడుతావు? బండి మీద కాలేగా నీకు ఒకసారి చెప్తా. కొత్త బండి చిన్న బండి కొత్త బండి ఇప్పిస్తున్నా, అర్థమైందా? నేను అంత మర్యాదగా మాట్లాడినా మీతో, ఇద్దరితో చెప్పుడు మాట్లాడినాం. మాట్లాడాడు కాదు. పైసలు పట్టు, మాట్లాడకు. ఇటు వచ్చే సైడ్కి వచ్చు, ఇటు వచ్చి
మీ అంతలో మీరే వచ్చి లొల్లి పెట్టుకొని మళ్ళీ మీకు రమ్మని చెప్పిరా అన్న అన్న వచ్చినాక చెప్పిస్తానని పైసలు పట్టును కొత్త బండి తీసుకో. అయ్యో మంచిగా ఒక్కొక్క వాళ్ళు వచ్చి లేడీస్ మాట్లాడినప్పుడు మర్యాద నేను ఫోన్ లేపలే అంటే నేను పని మీద ఉన్నా. మేము కూడా నార్మల్ పోయి పెద్ద చేస్తుడు తెలుసా మీరు? దానికి ఇంత పెద్ద చేస్తున్నారు. ఫోన్ మంచిగా మాట్లాడు. మంచి మాట్లాడుతున్నారు. నువ్వు ఎంతున్నావు అంతలోనే మాట్లాడాలి, ఎక్కువ తక్కువ మాట్లాడదు. నీకు పైసలు నీకు కొత్త బండి అన్నావు, కొత్త బండి ఇప్పించేస్తా. బండి కదా, బండి ఇప్పించేస్తే అయిపోతుంది. మనం కూడా రూపాయి మాట్లాడదాం బండి ఇప్పించినాక మన మీద రూపాయి మాట్లాడదాం. పెద్ద పెద్ద మాటలు ఆ బండి వదిలేసుకోను వాళ్ళ, ఆ బండి ఇయ్య, లేకపోతే ఆ బండి కూడా పెట్టుకోరు. కొత్త బండి ఇప్పిస్తున్నావు కదా బాబు, ఉన్న బండి కాదు, కొత్త బండి తీసుకో. మీరు మాట్లాడే మొత్తం మరి మాటలకి మీ దగ్గర ఏం మాట్లాడినా రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చిండు. తాగముందుగా తాగిన అన్నాడు. మీదకొచ్చారు కొట్టడం ఇంకా కొట్టడం కాదు అన్న. కొట్లాట అంటే కొట్లాడుకో. మాట్లాడినా కూడా మనం మీరు బండి దగ్గర మళ్ళీ అదే చేస్తారు. నేను బండి ఇప్పిస్తా అంటున్నా కదా, చిన్న బండికి లేదా అంటే వేయించుకుంటా అంటే వేయించుకోరు. బండి ఇప్పిమంటే బండి ఇప్పిస్తా. ప్రాబ్లం ఎడికెళ్ళి వచ్చింది, అన్న మాటలు పోతాయా అన్న? అరే ఇప్పుడు ఇదేనా భయ షోరూమ్? మీరు కావాలంటే షోరూమ్ దగ్గరికి పోతే ఈడికి వచ్చేసి మీరు ఇప్పుడు అన్నేం చెప్పిండు? షోరూమ్ దగ్గరికి వర్రా వచ్చినాం కళ్ళాలు ఏం పెట్టుకున్నావా? షోరూమ్ దగ్గర బంద్ ఉంది కదా. అన్న ముఖం చూసి అంతా అవుతున్నాం. అన్న ముఖం చూసి అవుతున్నాం. అన్ని మాటలు అర్థమైందా? తీసుకొచ్చిండు షోరూమ్ దగ్గర చూపెట్టాలి అన్న. మీరు ఫోన్ చేసి అన్నారు పైసలు తీసుకో. అన్నేమన్నాడు షోరూమ్ నీకేం బండి కావాలా చేపియాలా? తీసుకో. పైసలు
మరి ఏం కావాలి నీకు క్లారిటీ ఉందా? నీకు ఏం కావాలో అర్థమవుతుందా? చేపించేసేయ్ బండి చేపించేయన్నా అన్న ఏమంటే ముఖం మీద పడేస్తాను పైసలు అరే నేను ఏమంటున్నా, మీరు చిన్న యాక్సిడెంట్ కింద పెద్ద నీకు బండి కావాలంటే బండి ఇవే ఉల్టా పట్ట మాట్లాడదు మాట్లాడుతున్నాడు. అరే చూడండి చెయ్యేస్తుడు నువ్వెందుకు మాట్లాడుతున్నావు? మాట్లాడుతున్నావు నువ్వెందుకు మాట్లాడుతున్నావు మధ్యలో ఏం మాట్లాడుతున్నారా? చేయలేకు కొట్లాడుకుంటే కాదు, మీరు కొట్లాడుకుంటారు ఎందుకు? మాట్లాడకండి రా బై. నేను మాట్లాడతా మా సైడ్ నువ్వు ఒక్కనే మాట్లాడనా? ఎవ్వరు మొదలు మాట్లాడ మంచిగా మాట్లాడక మధ్యలో అన్న మాట్లాడుతున్నా. అరే వదిలే, ఇప్పుడు ఏం కావాలి మీకు? నువ్వు ఏదంటే చెప్తారా? ఏందన్నా నీది? ఏంది ఎందుకు కొరుతున్నావు? మాట్లాడతారా? ఆ పైసలి ఇగో ఎందుకు మళ్ళీ మీరు ఈగో ఎందుకు అంతగానం చేస్తారు? ఎందుకు ఈగో ఉంటుంది అన్న? ఒక్క నిమిషం మాట్లాడండి. మాదే తప్ప అంటారా? యాక్సిడెంట్ అంటే చేస్తుండు. అరే నువ్వు నేను ఫోన్ చేసినా అనుకో గలీజ్ ఉంటది. ఇప్పుడు మీరు నష్టపోయారు కదా అన్న, పైసలు ఇస్తుండు కదా, తమాషాలు మస్తు అయిపోయినాయి. మాట్లాడకుర్రే ఒక్కసారి అన్నను మాట్లాడు. మధ్యలో మాట్లాడకుర్రా అంటే ఎందుకు మాట్లాడుతున్నావు? ఏమైనా మాట్లాడుకోని నువ్వు ఎందుకు కదా అన్న చెవులు ఇంటే పెట్టు మాట్లాడితే మీరు ఒప్పుకుంటారా? ఏం కావాలా మీకు? ఏం లేదన్న బండి ఒకటి బండి తీసుకో. కొత్త బండి కావాలా లేకపోతే ఆ బండి అసలు కొత్త బండి అవసరం లేదు మనకు, కానీ ఉన్నదానే అన్న ఇస్తుండగా కొత్త బండి తీసుకొని వెళ్ళిపోండి. తీసుకో, అయిపోతుంది. ఇంత పెద్దగా అయింది, ఇజ్జత్ పోయింది, అది ఇది అంటారుగా. బండి తీసుకోరి, అయిపోతుంది. పోదాం. ఆ షోరూమ్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది? ఏంద్రా ఇది మొత్తం చిల్లర వాళ్ళకే చేస్తున్నారు. అరే మనకు స్టేటస్ చూద్దాం, వాళ్ళు అట్లా చేస్తున్నారు అంటే మనం కూడా అట్లా వాళ్ళకే సపోర్ట్ చేసి మాట్లాడుతున్నాం. వాళ్ళకి సపోర్ట్ కాదురా. ఏం అవసరం రా? కొట్లాడుకుంటే ఏమొస్తాయి? మొన్న చేతులు కలుపుకురు మళ్ళా కొట్టుకుంటారు ఏంద్రా? వాళ్ళే వచ్చి తిరుగుతున్నా మళ్ళీ వాళ్ళే వచ్చి వాళ్ళే గెలికించుకొని ఫోన్ చేయి అన్న, ఫోన్ చేయి.
మీకు ఏం అవసరం ఉంది అన్న వచ్చినాక మళ్ళీ మామీకి ఎందుకు అవుతున్నావు అయిపోయినాక మాట్లాడక ఇంకా అమ్మతావు మీరు అన్నతో మాట్లాడుతూ ఎవరు ఏం పట్టించుకోకండి నా మాట ఇప్పుడు ఏమన్నా తప్పు అయితే ఆ సైడ్ నుంచి సారీ ఫస్ట్ మేము కూడా చెప్పాల్సిన అవసరం కూడా లేదన్న సారీ ఇగో మా తప్పు ఉన్నది మీ వాళ్ళు తప్పు ఉన్నది సారీ మేము కూడా ఇగో చేపించుకోరు వద్దన్నా ఇప్పుడు ఆడికే పోదాం ప్లీజ్ ప్లీజ్ ఆడికే ఆడనే కట్టిద్దాం మా వాళ్ళు వస్తే మీరు కొట్లాడుకుంటారు ఏమేమి డ్యామేజ్ అయింది చెప్పు మధ్యలో ఒక్కటే కాదు బ్రో హ్యాండిల్ కూడా అయితే బండికి ఏం కాళ్ళకైనా ఇంకెళ్ళకైనా సౌండ్ వస్తుంది అందుకైనా చైన్ అయితే సామ్లో అయిపోయింది ఇచ్చినాడు డ్యామేజ్ అయింది నేను ఏమంటున్నా నేను చెప్పి అని అంటలేను ఇగో మాదే తప్పు అనుకో ఇక వాడు పూర్వడు అయితే చెప్పి నేను కొట్లాడుకుంటే అది పెద్ద కొట్లాటలు అయితే అర్థమైందా లేదు అట్లా వద్దు అంటే మేము ఇగో నేను ఏమో పైసలు ఇస్తా పోయి చేపించుకోరు లేదు చేపించమంటే చేపించేస్తా పోయి ఎవరైనా ఒకరు మిల్తో నాకు ఎవరు కనిపించదు వీళ్ళతో అందరు నడు నేను చేపించేస్తా దాని పోయి ఇగో పైసలు పట్టుకో అది ఏం కావాలా ఏమేమి ఇరిగింది ఇది కూడా ఇది మా వల్లనే ఇరిగిందా ఫోన్ సిస్టమ్ పోతే మేబీ ఫోన్ సిస్టమ్ చెప్తున్నా మంచిగా చెప్తున్నా అర్థం చేసుకో నువ్వు పెద్ద చేస్తున్నావు కాదు నువ్వు పెద్ద చేస్తున్నావు కాంప్రమైజ్ కాడికే చూస్తున్నాం ఎవరు వస్తారు కోరి ఒకటి ఓరి ఒకసారి చేపించుకోరు బండి చేపించుకోరా నా బండి పోనీరా పోయి పోనీరా పోలానా ఏమైందిరా నీకు ఎందుకు అట్లా చేస్తున్నావు అరే మీరు ఇగో మనం తప్పు ఉంది మా ఒకరు సారీ చెప్పుకోవాలి అది పద్ధతి కాదు అది వాడిని చూడు ఇగో వాడిని ఎత్తి చూడు తాకినా ఎప్పుడు ఇగో ఆ రోజు కింద పడ్డారు మావునికి కాలు కూడా బెనికింది చూపెట్టుకుంటే నువ్వు చూపెడతావు అంతే ఇది కాదు చూపించుకుంటే ఇప్పుడు లేకపోతే మంచిగా ఉండాలి మళ్ళీ కలిసినా కూడా మంచిగా సారీ చెప్పుకోరే అట్లా కలిసిర్రా కలు అది అయితేనే ఉంటాయి మళ్ళీ మనం ఉట్టిగానే అనవసరంగా అది చేసుకొని మిల్లు అఫ్రోజ్ అయిపోతుంది ఈయన మూతవారికి పిలిపి ఆ రోజే నీకు చూపిస్తుండే ఏంది ఏమైతుంది నేను చూపిస్తా ఇంకా ఇది శాంపుల్ కాదు ఉన్నది మొత్తం పోతుంది శాంపుల్ మాటలు నువ్వు ఆ మాట నాకు చెప్పినందుకు నేను మాట్లాడాను ఇప్పుడు కొట్టినా నేను కూడా సారీ ఓకేనా మీరు కొట్టురా సారీ ఓకేనా దా బండి చేపించింది పోతావరా రారా మీ వాళ్ళు అన్న వాళ్ళ కూర్చో కన్నవరా పోరానా నడు నడు నడు